ఓం ప్రజ్ఞానాం శుప్రతానైః స్థిరచరనికరవ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్ఠాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భుజయన్నో మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మ యత్తన్నతోస్మి నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకరగురవే నమః. పరమర్షిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 63వ భాగంగా చదువుకుంటున్నాం. రెండు కారికలను చూచి ఉన్నాము వైతథ్య ప్రకరణంలో. ఆ రెండు కారికలను దాటి 3వ కారికలోనికి 4వ కారిక యొక్క ఇంట్రడక్షన్ ఈరోజు చూస్తాం. వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణ. వైతథ్య ప్రకరణంలో 1, 2 కారికల యొక్క సంగ్రహ సారం ఇంతవరకు నేర్చుకున్నది ఏమిటి, మన ప్రణాళిక ఏమిటి, వాట్ ఇస్ అవర్ ఎజెండా? జాగ్రత్త అనుభవాలు సత్యం కాదు, మిథ్య అని నిర్ధారించాలి. ఎందుకు నిర్ధారించడం? శృతి చెప్పింది కదా. శృతి చెప్పిన దానిని మనము దృఢపరుచుకోవడానికి అవధారయితం అన్నారు కదా, చెయ్యాలి. చేస్తే ఏమొస్తుంది? వాట్ ఈస్ ద యూజ్? ఎప్పుడైతే జగన్మిథ్యాత్వం తెలుస్తుందో, జగత్తులో ఉన్నటువంటి ఈ నానాత్వంతో, రాగద్వేషాలతో, ద్వంద్వాలతో, అనాత్మభావాలతో, హెచ్చుతగ్గులతో కలిసిపోయి కింద మీద అయిపోకుండా కొంచెం దూరంగా ఉండి ఒక సాక్షిగా, ఒక విట్నెస్గా, ఒక ఉదాసీనుడుగా, ఒక న్యూట్రల్గా చూడడం వస్తుంది. తద్వారా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని తెలుసుకొని ఆ తురీయంలో ఉండడానికి వీలవుతుంది. ఇప్పుడు ఏమి నిర్ధారిస్తున్నాము? జాగ్రత్త సత్యం కాదని చెప్పాలంటే స్వప్న అనుభవాలు యుక్తితో ఇప్పుడు నిర్ణయిస్తున్నాము. జాగ్రత్త అనుభవాలు మిథ్య అని ఈ ప్రకరణంలో నిరూపిస్తాం. అందువల్లే దీని పేరు వైతథ్య ప్రకరణము.
ప్రపంచోపశమం అయితే, అంటే ప్రపంచ అభావం అయితే, అంటే ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, అనుభవపూర్వకంగా ప్రపంచంలో అన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ ఇన్ రియాలిటీ ఐ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ ద ట్రూ. అప్పుడు శివం తురియం అహం అస్మి. స్వప్నకాలే ఉపలభ్యమానానాం పదార్థానాం, స్వప్నకాలమునందు లభిస్తున్నటువంటి అనుభవమవుతున్నటువంటి పదార్థానాం, వస్తువుల యొక్క వైతిథ్యం మిథ్యాత్వాన్ని మనీషిణ మహాత్ములు ప్రమాణకుశలా ఆహు చెప్పారు. The wise men declare that all we experience in the dream state is but false. The reason is what? దేహాత్ బహిః దేశాంతరంగత్వా స్వప్నాన్న పశ్యతి. దేహాన్ని దాటి వేరే ప్రదేశానికి వెళ్ళి స్వప్నాన్ని చూడటం లేదు. దెర్ ఇస్ నో ట్రావెల్ ఇన్వాల్వ్డ్ ఫర్ ద పురుష. ఇది మన అనుభవం కూడా. యస్మిన్ దేశే స్వప్నాన్ పశ్యేత్, ఏ ప్రదేశంలో, ఏ ఇంట్లో, ఏ పడక మీద ఆయన స్వప్నాన్ని చూస్తున్నాడో ఇక్కడ పడుకొని ఉన్నాడు, కానీ స్వప్నంలో మరో దేశానికి వెళ్ళినట్టు, మరో ప్రాంతంలో స్వప్నాన్ని కన్నట్టు జ్ఞాపకం వస్తుంది. ఆ ఆ స్వప్నాన్ని అక్కడ కని ఉంటే, నిజంగా వెళ్ళి ఉంటే, తత్ర ఏవ ప్రతిబుచ్చేత, ఆ స్వప్నం ఎక్కడ కన్నాడో, ఏ ప్రదేశంలో తిరిగినట్టు అనిపించిందో అక్కడ మెళకువ రావాలి. కానీ అలా రావడం లేదు. నహి తత్ర అస్తి నహి తదస్తి. రాత్రౌ సుప్త అహనీవ భావాన్ పశ్యతి. రాత్రి పడుకున్నవాడు పగటిపూట ఏదో పనులు చేసుకున్నట్టు, ఎవరితోనో కలిసినట్టు కలలు కంటున్నాడు. బహుభి సంగత భవతి. చాలా మందితో కలిసినట్టుగా స్వప్నానుభవం అవుతుంది. యహ చ సంగత సంగత, ఒకవేళ వాళ్ళతో కలిసి ఉంటే, తైహి, ఆ ఎవరినైతే కలిశాడో వాళ్ళ చేత, గృహ్యేత, గుర్తుపట్టి ఉండవలసి ఉన్నది. కానీ అలా అవడం లేదు. నా తదస్తి అంతఃస్థానాత్తు చ సమృతత్వేన హేతునా. అంటే ఈ అనుభవములన్నీ మనసునందు ఉన్నాయి అని నిర్ధారణ. మనసులో ఇన్ని అనుభవాలకు చోటుందా? చోటు లేదు. అంటే ఉచిత దేశాభావ, ఉచిత కాల అభావ. మనకు సందేహం రావచ్చు. నాకు చీమ కరిచినట్టు అనుమానం వచ్చింది. చీమ అయితే మరి లోపల ఉండొచ్చు కదా, లోపలికి వెళ్ళి దేహాన్ని కరిచిందా అని అనుమానం వస్తుంది. కానీ చూస్తే పైన చీమ ఏమీ లేదు. తెలివచ్చి చీమ కుట్టినలా చూసుకుంటే ఏం లేదు. అంటే చిన్నదైనా పెద్దదైనా సరే మనోనిర్మితమే, మనస్సు నందలి అనుభవమే అంటూ తెలుస్తుంది. మూడవ కారికలోకి ఎంటర్ అవుతాం. అభావశ్చరథాదీనాం శ్రూయతే న్యాయపూర్వకం వైతథ్యం తేన వై ప్రాప్తం స్వప్నాహు ప్రకాశితం. అభావశ్చరథాదీనాం శ్రూయతే న్యాయపూర్వకం. మూడవ రకమైన ప్రమాణాన్ని చూపిస్తున్నారు. మొదట 1.5 కారికలలో అనుమాన ప్రమాణము, రెండవ కారికలోని రెండవ భాగంలో అనుభవము లేక ప్రత్యక్ష ప్రమాణము, ఈ కారికలో శృతిలో ఏం చెప్పారో చెప్పి అది కూడా దీన్నే సమర్థిస్తుంది అంటూ, శ్రూయతే వినపడుతోంది, ఆ విధంగా తెలుస్తుంది. న్యాయపూర్వకం రథాదీనాం అభావశ్చ. చూడాలి ఏమిటో. వైతథ్యం తేన వై ప్రాప్తం స్వప్నాహు ప్రకాశితం. స్వప్నంనందు రథము మొదలైనటువంటి యథార్థంగా లేవు. శృతి చేత ఈ విషయం యుక్తియుక్తంగా న్యాయపూర్వకంగా ప్రతిపాదించబడినది. అందుచేత యుక్తితే సిద్ధించియే ఉన్న అసత్యత్వాన్ని స్వప్నమందు స్పష్టం చేయబడింది. తేనవై వైతథ్యం ప్రాప్తం అని మహాత్ములు చెప్తున్నారు. త్వాం అద్య తత్ర ఉపలబ్ధవంతః వయం. ఈ సెంటెన్స్ మరొకసారి ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ ఈస్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్. మూర్తి గారు ఆయనతో అలా చెప్పారు అని నేను ఈయనకి చెప్పాను. అంటే ఇన్వర్టెడ్ కామర్స్ కొటేషన్స్ చెప్తాం కదా. వాం నిన్ను, అద్య నేడు, తత్ర అక్కడ, ఉపలబ్ధవంతః కలుసుకున్నాము, వయం మేము.
అని తే వారలు ఆ చూచిన వారలు బ్రూయు దే వుడ్ హ్యావ్ టోల్డ్ దే షుడ్ హ్యావ్ టోల్డ్ దట్ ఈస్ కాల్డ్ ది బ్రూయుహో అని ఉంది కదా, అది విసిలింగ్ లకారంలో ఉన్నది. చెప్పి ఉండేవారు అని చెప్పేది. కొటేషన్స్ పెట్టుకుంటే త్వాం అద్య తత్ర ఉపలబ్ధవంతః వయం, మేము నిన్ను అక్కడ ఆ సమయమునందు చూచియుంటిమి అని అన్నదేమిటి కొటేషన్స్. తే వారల చూచున్న వాళ్ళు బ్రూయు దే షుడ్ హ్యావ్ టోల్డ్, నోబడి ఈస్ టెలింగ్ లైక్ దట్. తస్మాత్ ఫోర్ స్వప్నే స్వప్నమునందు దేశాంతరం వేరొక చోటికి నగచ్చతి వెళ్ళుట లేదు. ఇతహ చ యతః అన్న. ఇతహ అంటే ఇంకొక హేతువు వలన, ఎందువలన, ఆ హేతువేది. యతః అంటే అది ఏది. ఇతః చ యతః ఏం చెప్పారు? స్వప్న దృశ్యా భావా వితథా, స్వప్న అనుభవములు, స్వప్న దృశ్యములు, భావా అంటే వాటి యొక్క అనుభవాలు, పదార్థాలు, వితథా అంటే అవి మిథ్యత్వము కలిగినవి. ఈతః ఇందువలన. తరువాత కారికలో చెప్పబోయే, ఇప్పుడు చదవబోయే కారికలో చెప్పబోయే హేతువు వలన ఇంకొక ప్రమాణం చే. మొదట రెండు కారికలలో అనుమానము తర్కము, అదే అనుమానం నా తర్కం అని, అనుభవము ప్రత్యక్షము అనే ప్రమాణాలతో బోధించారు. అనుమానము తర్కము ఒక పక్క, అనుభవ ప్రత్యక్ష ప్రమాణాలతో బోధించారు. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ ప్రమాణాన్ని వాడుతున్నారు. ఇతః ఎందువలన, శృతి ప్రమాణయుక్తిచే బోధిస్తోంది. యతః ఏం బోధిస్తోంది, ఎక్కడ బోధిస్తోంది? ఇతః ఇదిగో ఈ కారణం వలన స్వప్న దృశ్య భావా వితథా, ఏమని బోధిస్తోంది? స్వప్నమునందరి అనుభవములు, పదార్థములు వితథములని బోధిస్తోంది. ఎందువలన? రాబోయే శృతి ప్రమాణ హేతు వలన స్వప్నానుభవ పదార్థాలు మిథ్య. గౌడపాదాచార్య ఈస్ కోటింగ్ శృతి, బృహదారణ్యక శృతి. అభావశ్చ రథాదీనాం శ్రూయతే న్యాయపూర్వకం. శ్రూయతే ఆ విధంగా వినబడుచున్నది, వినికిడి అవుతున్నది. అంటే ఏమిటి? శృతిలో ఆ విధంగా చెప్పబడినది. ఏ విధంగా చెప్పారు? ప్రమాణపూర్వకంగా చెప్పాల, న్యాయపూర్వకంగా చెప్పారు, యుక్తితోనే చెప్పారు. ఎక్కడ? శృతిలో. ఏమని చెప్పారు? రథాదీనాం, రథము మొదలైన వాటికి, అభావశ్చ రియల్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఏదో రథం కనపడినప్పటికీ కూడా మనకి స్వప్నంలో అది ఉంది, మిథ్యారథమే కానీ రియల్ రథం కాదు. ఏమిటి ఆ శృతి కొటేషన్ ఏమిటి? చిన్న మొక్క ఇచ్చారు, నా తత్ర రథా హరి. పూర్తి కొటేషన్ ఏమిటి? నా తత్ర రథా న రథయోగా న పంథాన భవంతి అథ రథాన్ అథయోగ రథయోగాన్ పథ సృజతే. మొత్తం జ్యోతిర్బ్రాహ్మణం, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్రాహ్మణాస్ of everything is wonderful in Brihadaranyaka, particularly Swayam Jyotirbrahmanam is very revealing about the Atma Tattva. 4.3.10, fourth chapter, third Upa chapter, 10th mantra. నా లేవు ఎక్కడ? తత్ర స్వప్నమునందు. డిస్కషన్ స్వప్నం. తత్ర అక్కడ స్వప్నమునందు. రథాహ్ రథములు ప్లూరల్. నా రథయోగాహ్ రథయోగము, రథముతో సంబంధపడి ఉన్నవి, రథముతో కూడి ఉన్నది. ఏమిటి ఉంటాయి రథంతో కూడి? గుర్రాలు ఉంటాయి, సారథి ఉంటాడు. అంటే రథయోగం అంటే సారథి కావచ్చు, గుర్రాలు కావచ్చు. నా పంథానహ ఆ వెళ్ళే పాత్ కూడా లేదు. భవంతి నా భవంతి అంటే ప్లూరల్, అంటే రథము లేదు, రథయోగము అంటే గుర్రములు సారథి లేరు, పంథానము మార్గము నిజానికి లేవు. రథాన్ రథయోగాన్ పథ, రథమును రథయోగమును అంటే ఆ సారథి గారు నడుపుతున్న ఆయన్ని, లేకపోతే ఆ గుర్రాలని, పథ మార్గాన్ని, సృజతే కల్పించుకుంటాడు. ఎవరు? జీవుడు. దేని సహాయంతో? మనసు సహాయం. అక్కడ కూడా ఇదే చెప్తున్నారు. ఇలా పెద్ద పెద్దవి రథాలు, గుర్రాలు, సారథులు, ఆ రోడ్లు అవన్నీ లోపల పట్టవయ్యా,
చేత అక్కడ అవేమీ లేవు, స్వప్నంలో కల్పితములే అనేటటువంటి శృతి వాక్యాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అది ఇక్కడ దానికి కరెక్ట్గా సరిపోయింది. జీవుడే ఆ పెద్ద పెద్ద వస్తువులను మనసునందు కల్పించుచున్నాడు. ఎందువలన? పూర్వ వాసన నిర్మితములు కనుక. చూడండి, మనకు వచ్చిన కళలన్నీ కూడా 90% ఆఫ్ దెమ్ ఆర్ దోస్ whom we have experienced in the past, or we are projecting them into the future. Okay. न तत्र रथा न रथयोगा न पंथानः भवन्ति अथ रथान् रथयोगान् पथः सृजते. There is a technical point here that you all of us must understand. What is the technical point? స్వయం జ్యోతిర్బ్రాహ్మణం. ఏం బ్రాహ్మణము? జ్యోతిర్బ్రాహ్మణం అంటారు, లేకపోతే స్వయం జ్యోతిర్బ్రాహ్మణం కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఈ శృతి వాక్యాన్ని ప్రమాణముగా తీసుకోలేము అన్నారు ఆనందగిరి. ఇక్కడ ఆయన కూడా అదే రాశారు, యుక్తిపూర్వకంగా అని రాశారు కదా. ఎందుకు శృతి ప్రమాణంగా తీసుకోలేరు? వేదంలో చెప్పారు, శృతిలో చెప్పారు, అందులో బృహదారణ్యంలో స్వయం జ్యోతి బ్రాహ్మణంలో చెప్పింది ఎందుకు ప్రమాణంగా తీసుకోలేము? శబ్ద లేక వేద ప్రమాణము మరి ఏ ఇతర ప్రమాణములతో తెలియని దానికి మాత్రమే వాడాలి. అర్థమైందా? శృతి ప్రమాణ is required to reveal something which is not known to us through the other pramana, to the other means of knowledge. Pramana is means of understanding. Means of understanding ఇంకొక దేనితోని తెలియకుండా ఒక వేదంతో తెలిస్తే దాన్ని శబ్ద ప్రమాణము అంటారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, రథ సారథులు లోపల లేరు అని చెప్పడానికి శృతి ప్రమాణం అక్కర్లేదు కదా, ఆల్రెడీ అనుభవంలోనే తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ప్రమాణం తాలూకా నిర్వచనం ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ప్రమాణ? ఆల్ ఆఫ్ యూ మస్ట్ గెట్ దిస్ బై హార్ట్. వాట్ ఈస్ దట్? అనధిగత, అబాధిత, అర్థవత్, వస్తు విషయక, జ్ఞానజనకం ప్రమాణం. దిస్ ఇస్ ఫ్రమ్ గౌతమ ముని గారి న్యాయశాస్త్రంలోంచి ప్రమాణానికి ఇవ్వబడిన నిర్వచనం. దీనినే వేదాంతులు కూడా అంగీకరిస్తారు. చేత మనకి ఇదే ప్రమాణానికి డెఫినేషన్. వాట్ ఈస్ దట్? అనధిగత, అబాధిత, అర్థవత్, వస్తు విషయక, జ్ఞానజనకం ప్రమాణం. If it is to be a pramanam, it must say, not only Shruti pramanam, any pramanam for that matter, it should do these 5 or 6 things. 5 attributes are there. ఒక్కొక్కటి we will find out what are those. అనధిగత అంటే తెలియని దానిని బోధించాలి ఆ ప్రమాణం. ఇక్కడ ఈ విషయంలో వేదము తెలియని విషయాన్ని బోధిస్తోందా? మనసులో రథాలు, గుర్రాలు లేవనేది తెలిసిన విషయాన్ని చెప్తోంది. తెలియని విషయాన్ని బోధించడాన్ని అపూర్వత అంటారు. అనధిగత నా, అధిగతము అండర్స్టూడ్, అనధిగతము నాట్ అండర్స్టూడ్ బై ద అదర్ ప్రమాణ. అధిగతము ఆల్రెడీ లర్న్డ్, అనధిగతము నాట్ లర్న్డ్ త్రూ అదర్ ప్రమాణాస్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అపూర్వత. అపూర్వత అంటే దీనికి ముందు ఈ నాలెడ్జ్ నాకు లేదు, అపూర్వత. 2 + 2 = 4 అని బృహదారణ్య ఉపనిషత్తు చదివి నేర్చుకోవాలా? అక్కర్లేదు కదా, వేరే ప్రమాణం ద్వారా తెలిసిపోతుంది కదా. ఆల్రెడీ అధిగతమైనదే కదా, అది అనధిగతము కాదు కదా. సో అటువంటిది ఏదైనా వేదం చెప్పినట్లయితే అది ప్రమాణము అన్నాము. ఇక్కడ ఈ డెఫినేషన్లో రథాలు, గుర్రాలు, ఆ మార్గాలు అనేటటువంటివి మనసునందు ఉండవు అనేది అనుభవపూర్వకంగానే, ప్రత్యక్షంగానే, అనుభవంగానే తెలుస్తుంది. కాబట్టి ఈ వేదము తెలియని దాన్ని బోధించాలి. కాబట్టి ఇక్కడ అపూర్వత అనేటటువంటి విషయం లేదు కాబట్టి ఇది ప్రమాణం అని చెప్పడానికి లేదు. అబాధిత రెండవది ఏమిటి? అబాధిత. తెలిసిన విషయాన్నే శృతి ఒకవేళ బోధించింది అనుకోండి, ఒక్కసారి ఎన్నో అనుభవపూర్వకంగా ఉన్న విషయాలనే శృతి బోధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాక్యమే, నా తత్ర రథ నా రథయోగ నా పంథాన భవంతి అనేటటువంటి అనుభవాన్నే శృతి మళ్ళీ చెప్తోంది. అలా చెప్పిన దానిని అనువాదము,
తిరిగి చెప్పడము, రీస్టేటెడ్ అంటారు. పోతన గారు వ్యాస భాగవతమును అనువాదము చేశారు. అంటే ట్రాన్స్లేట్ అని అర్థం కాదు. ట్రాన్స్లేట్ మే బి అన్ ఇంగ్లీష్ వర్డ్. అనువాదం అంటే అనువదతి, తిరిగి మళ్ళీ దాన్నే చెప్పారు. ఆయన భాషలో చెప్పారు. ఆయన తెలుగు భాష, తెలుగు ప్రావీణ్యంతో చెప్పారు. అనువాదం అంటే రీస్టేట్మెంట్ అని అర్థం. శృతి ఏం చేస్తుంది ఇక్కడ? ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎ ప్రమాణ వాక్య, బట్ యాజ్ అన్ అనువాద వాక్య ఇట్ హాస్ గివెన్. వాట్ ఈస్ దట్? స్వప్తత్ర స్వప్నమునందు రథాహ రథములు, రథయోగాహ రథముతో సంబంధపడిన ఇతర గుర్రము ఇత్యాదులు పంథానవ మార్గము నభవంతి, లేవు అనే అనే అది అనుభవ ప్రమాణంలో తెలిసిన దానినే రీస్టేట్ చేశారు. కాబట్టి ప్రమాణము అనరు, అనువాదము చేసినది. అబాధిత, రెండవ వర్డ్ ఏమిటి? అబాధిత. వేద ప్రమాణము మరి ఏ ఇతర ప్రమాణముల చేతను నెగేట్ చేయబడకూడదు. అంటే వేదం ఒకటి చెప్పింది అనుకోండి, మరో ప్రమాణం దాన్ని కాంట్రడిక్ట్ చేసేటట్టుగా ప్రత్యక్షం కానీ అనుమానం కానీ, ముఖ్యంగా ప్రత్యక్ష అనుమానాలు అనుభవాలు కాంట్రడిక్టరీగా ఉండకూడదు. ఉంటే అది ప్రమాణము అవ్వదు. మూడవది ఏమిటి? అర్థవత్, చెప్పిన దానికి ఒక ప్రయోజనం ఉండాలి. మీనింగ్ఫుల్ అంటే దానికి ఏదో వర్డ్ మీనింగ్ అని కాదు. దట్ పర్టిక్యులర్ థింగ్ షుడ్ కన్వే సమ్ ప్రయోజన. అర్థ ఇస్ ప్రైజ్, పర్పస్ షుడ్ బి దేర్ ఫర్ మేకింగ్ సచ్ ఏ ప్రమాణం. యుక్తితో దానిని మనము సమర్థించగలిగి ఉండాలి. వస్తు విషయక అంటే వస్తువులు ఏమిటిదో అన్ని వస్తువులు, ఈ వస్తువులు పదార్థములకు సంబంధించినదై ఉండాలి. ఓకే, ఆత్మ వస్తువా? కాదు. ఆత్మ విషయకంగా ఏదైనా చెప్పింది అనుకోండి శృతి, అప్పుడు అది అపూర్వమే అవుతుంది, అనువాదం అవ్వదు, దాని ఇంకో ప్రమాణం బాధింపజేయలేదు. అది 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 వస్తు విషయకం కాదు. అంతేకాకుండా జ్ఞానజనకం, కొత్త జ్ఞానాన్ని కలిగించేది అయి ఉండాలి. గట్టిగా పట్టుకోండి. అనధిగత, తెలియని విషయాన్ని బోధించాలి. ఎనీ ప్రమాణ ఫర్ దట్ మ్యాటర్. అపూర్వత అంటారు. తెలిసిన విషయాన్ని బోధిస్తే మళ్ళీ చెప్పవలసి వస్తే దానిని ప్రమాణం అనరు, అనువాదము, రీస్టేట్మెంట్, రీఇన్ఫోర్స్మెంట్ అని అంటారు. అబాధిత, వేద ప్రమాణము అది ఏ ఇతర ప్రమాణముల చేత ఈ చెప్పిన విషయం నెగేట్ చేయబడకుండా ఉండాలి. అర్థవత్, పర్పస్ఫుల్, మీనింగ్ఫుల్. వస్తు విషయక, షుడ్ బి రిలేటెడ్ టు సమ్ పదార్థ. ఓకే, జ్ఞానజనకం, జ్ఞానాన్ని, కొత్త జ్ఞానాన్ని కలిగించేది. అలాంటిది ఏదైనా ఉంటే దానిని ప్రమాణము అంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో కోట్ చేసినటువంటిది ఉంది కదా, అది ఏమిటి అనేది భాష్యం రాస్తుంది. అభావచ ఏవ, అభావచ ఏవ రథాదీనాం స్వప్నదృశ్యానాం శ్రూయతే న్యాయపూర్వకం. న్యాయము అంటే యుక్తి, యుక్తిత శృతౌ అని రాశారు. న్యాయపూర్వకం అంటే యుక్తిత, యుక్తి వలన శృతౌ చెప్పబడినది, వినిపించబడినది. నా తత్ర రథాహ్ అనేటటువంటి ఇత్యత్ర అని అక్కడ వ్రాయబడి ఉంది. అక్కడ బృహదారణ్యకంలో 4:3-10 పూర్తి మంత్రం మనం చూసాం. దేహాంతఃస్థాన సమృద్ధత్వాది హేతునా ప్రాప్తం వైతథ్యం. దేహములో అంతస్తము లోననున్నది, మనసునందు సమృతత్వము, అక్కడ జాగా లేదు, ఇరుకుగా ఉన్నది అనేటటువంటివి అంతఃస్థానం సమృతత్వం అనే హేతువుల చేత వైతథ్యం, మిథ్య ప్రాప్తం, ఆల్రెడీ సిద్ధించి ఉన్నది. తద్ అనువాదిన్యా, దానిని రీస్టేట్ చేయడానికి, అంతేగాని అది ఒక ప్రమాణంగా చూపడానికి కాదు. తత్ దానిని, అనువాదిన్య అనువాదము, రీస్టేట్మెంట్, కన్ఫర్మేషన్ అనేటటువంటి దాంట్లో అనువాదిన్య శృత్యా, శృతి మూలంగా స్వప్నమునందు చెప్పబడి. అయితే ఏమిటండి స్వయం జ్యోతి బ్రాహ్మణము అనుభవపూర్వకంగా ఉన్నదాన్ని రీస్టేట్ చేయడానికే స్వయం జ్యోతి బ్రాహ్మణం అంతది రాశారు. అబ్బే, ఈ విషయం స్వప్న విషయం అనేది అనువాదము, కానీ అక్కడ ముఖ్య విషయం ఏమిటి? స్వయం జ్యోతిస్వ ప్రతిపాదన పరయ
అంటే ఆత్మ స్వయం జ్యోతి అనే విషయాన్ని చక్కగా బోధపరచడంలో పూనిక కలిగినటువంటి శృతి దీనిని అనువాదంగా చెప్పింది. ప్రకాశితం చెప్పబడినది అని బ్రహ్మవిద్ ఆహు హు బ్రహ్మవిధ అని కలుపుకో, మనీషిణ బ్రహ్మవిధ ధీర అని కలుపుకో అంటూ ఆయన భాష్యంలో పెట్టారు. చూడండి, ప్రమాణ నిర్వచనం ఏమిటి? అనధిగత అబాధిత అర్థవత్ వస్తు విషయక జ్ఞానజనకం ప్రమాణం. ప్రాప్తం వైతథ్యం తద్ అనువాదిన్యాశ్రుత్య. వైతథ్యం ఆల్రెడీ నిరూపించబడినది. ప్రాప్తం అంటే నిరూపించబడిన వైతథ్యం. ఎలా ప్రాప్తం? రెండు కారణాలు. ఒకటి అంతస్తనత్, రెండవదేమో సంహృతత్వత్. ఆ వైతథ్యాన్ని శృతి అనువదిస్తోంది. తత్ దానిని అనువాదిన్య అనువదిస్తున్నదై శృత్యా శృతి యందు శృతి తిరిగి చెప్తోంది, రీఎంఫసైజ్ చేస్తుంది. స్వప్నము యొక్క అసత్యత్వము మనుజులందరికీ అనుభవమైన విషయమే. సో ఇక్కడ శృతివాక్యము అనువాదమే గాని ప్రమాణము కాదు. స్వయం జ్యోతి బ్రాహ్మణంలోని నా తత్ర రథాహ్ అని ఇట్సెట్రా ఎట్సెట్రా వాక్యము అనువాదము, ప్రమాణము కాదు. తదనువాదిన్యా శృత్యా ప్రకాశితం, రీస్టేటెడ్ బై ద వేద. శృత్యా వేదము చేత ప్రకాశితం అనువాదిన్యా, రీస్టేటెడ్ అండ్ ప్రొక్లైమ్డ్ బై ద వేద. కన్ఫర్మ్, రీఎఫర్మ్, రీఇన్ఫోర్స్ అనువాదిన అనేది. చ స్వప్నదృశ్యానాం రథాధీనాం అభావః ఏవ. నిజమైన రథములు స్వప్నదృశ్యానాం, స్వప్నమునందు అనుభవమవుతున్నటువంటి రథాధీనాం, రథము, గుర్రము, సారథి, మార్గము మొదలైనవి అభావః ఏవ, స్వప్నమున నిజముగా లేవు కదా. నిజమైన రథములు స్వప్నములో లేవు, మరి అనుభవం అవుతున్నాయి. రథాలున్నాయి, గుర్రాలు ఉన్నాయి, సారథి ఉన్నాడు, ఏదో మార్గంలో వెళ్ళినట్టు కాలొచ్చింది. అవన్నీ అనుభవం అవుతున్నవన్నీ మిథ్యా రథములు. ఏమి బెంజ్ కారులో డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్టు ఎందుకు కల రాలేదు? అలా రావచ్చుగా. ఆ కాలంలో బెంజ్ కార్లు లేవు, బిఎండబ్ల్యూలు లేవు, ఎలక్ట్రిక్ కార్లు లేవు, విమానాలు లేవు. వాటిలో వెళ్తున్నట్టుగా ఎలా కాలొస్తుంది? రాదు కదా. అప్పుడు అనుభవమైనది సాధారణంగా ఉండేటటువంటిది ప్రయాణ సాధనం ఏమిటి? రథము. ఉన్నతమైన ప్రయాణ సాధనం గుర్రము, రథము. అవే కల్లోకి వచ్చాయి. అంచేత రథము, రథాదులు అనడంలో ఆయన ఉద్దేశం ఆ కాలం నాటి ఉపమానాన్ని తీసుకుని చెప్పారు. స్వప్న దృశ్యానం, స్వప్నమునందు చూడబడినటువంటి కల్పిత రథము, సారథి, గుర్రములు, మార్గము, వీటన్నిటిని కూడా స్వప్న దృశ్యానాం రథాదీనాం అన్న దాంట్లో చెప్పారు. ఓకే. స్వప్న దృశ్యానాం రథాదీనాం శ్రూయతే శృతౌ, శృతియందు, శృతౌ శృతియందు, జ్యోతిర్బ్రాహ్మణమునందు శ్రూయతే వినబడుచున్నవి అని. వినికిడి అంటే చెప్పబడుచున్నవి. నేను అవి ఆ విధంగా వినబడిందండి అన్నాను అనుకోండి, అంటే వాళ్ళు ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారుట. ఎలా తెలుసు? వినబడిందండి అంటే హ్యాడ్. ఐ డి నాట్ నో ఫర్ ష్యూర్, బట్ శృతౌ వినబడింది అని చెప్పడంలో ఆ విధంగా స్టేట్ చేయబడింది అనడంలో అర్థం. నా తత్ర రథాన రథయోగాన పంథానో భవంతి అథ రథాన్ రథయోగాన్ పథః సృజతే, కల్పించబడ్డాయి. తత్ర రథాః న్యాయపూర్వకం యుక్తితః శృతౌ, అక్కడ రథములు లేవని న్యాయంతో, యుక్తితో చెప్పింది శృతి. ఏమిటా న్యాయము, ఏమిటా యుక్తి, ఏమిటా తర్కము? రెండు కారికల్లో చెప్పేసుకున్నాము. శృతౌ యుక్తితః శ్రూయతే, శృతి యందు యుక్తిపూర్వకంగా బోధించబడినది. ఇది అనువాదము, అనువాదిన్య. వాట్ ఈస్ దట్ లాజికల్ రీజనింగ్? 1 and 2 కారికలు చెప్పారు కదా. ఉచిత దేశ అభావ, ఉచిత కాల అభావ. అక్కడ భాష్యంలో కూడా ఆయన బృహదారణ్యకంలో ఈ ముండకంలో ఉన్నటువంటి మంత్రాన్ని చెప్తూ ఈ విషయాలు రెండింటినీ, కారికలను చెప్తూ ఉచిత దేశ కాల అభావ అంటూ అక్కడ బోధించారు.
దేహాంత స్థాన సమృద్ధత్వాది హేతునా. ఆయన రాశారు ఏమిటయ్యా కారణాలు, వాట్ ఈస్ ద లాజికల్ రీజనింగ్. దేహ అంతఃస్థానత్వము లేదు, సమృద్ధత్వము చాలా నేరో స్పేస్, చిన్న స్పేసు అనే హేతునా. హేతునా కలే హేతునా అంటే కారణముల వలన. దేహము లోపల బయట లేవు అని ముందు కారికలలో చెప్పిన విధంగా. ప్రాప్తం వైతథ్యం అనుంది మంత్రంలో, అంటే అధిగతం వైతథ్యం. ప్రాప్తం అంటే ఏమిటి? అధిగతం, ఆల్రెడీ లర్న్డ్, ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్, నిరూపించబడినది. అన్ రియాలిటీ ఈజ్ నోన్, లర్న్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్. వైతథ్యం ఈజ్ అన్ రియాలిటీ. స్వయం జాతి బ్రాహ్మణము ఈ విషయమై అనువాదం అవుతే మరి అంత పెద్ద బ్రాహ్మణం ఈ అనువాద విషయాన్ని చెప్పిందా? అరే ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో. ఈ స్వప్న దృష్టాంతం ఒక చిన్న రీస్టేట్మెంట్. మరి అక్కడ చెప్తున్నది ఏమిటి? స్వయం జ్యోతిష్వ ప్రతిపాదన పరయా, అంటే ఆత్మ స్వయం ప్రకాశం అని నిరూపించడానికి పరయా పూనిక కలిగినటువంటి ప్రతిపాదన నిరూపించడం. స్వయం జ్యోతిష్వ స్వయం ప్రకాశం అని నిరూపించుటకు ప్రతిపాదన పరయా, నిరూపించుటకు పూనుకున్నటువంటి బ్రాహ్మణం. ఓకే. జ్యోతిర్బ్రాహ్మణము స్వప్న మిథ్యాత్వమునకు ప్రమాణము కానిచో మరి దేనికి ప్రమాణము? స్వయం జ్యోతిష్ట ప్రతిపాదన పరయా, ఆత్మ స్వయం ప్రకాశమును నిరూపించుటకు పూనుకొనినటువంటి స్థితి. ఆత్మ స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి జాగ్రత్త స్వప్న అనుభవములను అన్నిటినీ ప్రకాశింపచేయును. ఇట్ ఈస్ సెల్ఫ్ ఇల్యూమినెంట్ and that illumines everything else both in the Jagrat and Swapna. ఎక్కడుంది ఈ జ్యోతి? ఇట్ ఈస్ అన్ ఇన్నర్ లైట్, స్వయం జ్యోతి, లైట్ ఆఫ్ లైట్స్. దాన్నే అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి, ఆత్మజ్యోతి అంటూ శంకరుల వారు బ్రహ్మానుసంధానంలో వ్రాసిపెట్టారు. అంతర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి, స్వయం జ్యోతిష్వ ప్రతిపాదన పరయా, అంటే అది స్వయం ప్రకాశము. ప్రకాశ రూపములైన సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, విద్యుత్ గాని, అగ్ని గాని దానిని ప్రకాశింపచేయవు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చెప్పిన 5-6 ప్రకాశములన్నీ కూడా దాని చేతనే ప్రకాశింపచేయబడుతున్నాయి అని కఠశ్రుతి. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. ఆ ప్రకాశము స్వయం జ్యోతియే భాంతం ప్రకాశిస్తుంది, మిగతావన్నీ అనుభాతి అనుసరించి ప్రకాశిస్తుంది. తస్య భాష, దాని యొక్క వెలుగులోనే సర్వం ఇదం, ఈ సకల జగత్తు సూర్యచంద్రాదులే కాదండి, మొత్తం అన్ని కూడా విభాతి ప్రకాశిస్తున్నాయి. కఠశ్రుతి. హూ టాట్ ఆల్ దిస్? ఎవరండి చెప్పారు? బ్రహ్మ విధవ ఆహుహు అన్నారు భగవత్. ఆహుహు అని కారికలో ఉంది, ఈయన బ్రహ్మ విధవ అని యాడ్ చేశారు. బ్రహ్మవేత్తలు చెప్పారు. ఏ ఆచార్యులైనా సరే, the tradition of the Indian learning, particularly the Vedantic learning, it is revealed to me by my gurus. Go and ask that guru, he says, it is revealed to me by my guru. Ask that guru, he says, my guru. Like that, everyone, it is a traditional way of expressing that it is learned from the higher knowledge of the earlier teachers. చూడండి, కేనశ్రుతిలో 4వ మంత్రం 1వ అధ్యాయంలో ఉన్నది. ఇతి శుశ్రమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే. ఇతి ఈ విధముగా పూర్వేషాం పూర్వుల నుండి శుశ్రుమ విని ఉన్నాము. ఏనన్ దానిని తత్ వ్యాచక్షిరే మీకు వివరించి చెప్తున్నాము. శిష్యుడు అడిగాడు, గురుగారు మీకు ఎవరండి చెప్పారు ఈ విధంగా? శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో అని అన్ని చెప్పేస్తున్నారు కదా, మీరే కల్పించారా? మీరే తెలుసుకున్నారా? మీరే అనుభవపూర్వక? అబ్బే నాయనా, ఈ అనుభవాలకి నా ప్రమాణం చాలదు, నా గురువులు చెప్పారు, వారు చెప్పిందే నేను మళ్ళీ నీకు వివరించి చెప్తున్నా. దీనివల్ల ఏం తెలుస్తోంది? ఎంత వినమ్రత, ఎంత తెలిసిన గౌడపాదాచార్యులైనా శంకర భగవత్పాదులైనా వినమ్రతతో ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాము అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు. ఆ విధంగా మన వాళ్ళే అంతటి వాళ్ళే అలా ఉంటే మనం ఎంత వారము?
ఏది మనం చెప్పడం లేదు. వాళ్ళు చెప్పిన దానిని అనువదిస్తున్నాము. వీఆర్ రీస్టేటింగ్ దోస్. ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ జ్ఞానం తెలియదు కాబట్టి శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ శ్రీ బాలకృష్ణ ఉవాచ, లేకపోతే శ్రీ రాధాకృష్ణ ఉవాచ లేదు కదా. శ్రీ భగవాను వాచ. ఎందుకు? భగవాన్ ఈజ్ ద హైయెస్ట్. భగవాన్ ఈజ్ పరతత్వ. ఫ్రమ్ ద పరతత్వ ఈజ్ టెల్లింగ్ దిస్ అని చెప్పడానికి. లేకపోతే వేదవ్యాసులు నేను మాట్లాడాను, నేను చెప్పాను అని అన్నారు. ఆయన అనలేదు కదా. అందుకే మనం ఏం ప్రార్థన చేసుకుంటున్నాం? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అంటూ ఆ సదాశివుడు. సదాశివుడు ఈజ్ నథింగ్ బట్ ది హైయెస్ట్ భగవాన్ ఆర్ ద టీచర్ ఆర్ నారాయణం పద్మభవం అనే శ్లోకం చుంటే ఆ నారాయణుడు అంటే ఆ విష్ణువు, ఆయన శివుడు ఒక్కటే. సదాశివుడన్నా నారాయణుడన్నా పద్మభవుడన్నా ఒకటే కదా. అదే కదా. మూడు కారికలలో స్వప్న అనుభవాలు మిథ్యయని యుక్తి అనుభవ శృతి ప్రమాణాలతో తెలుసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ శృతి ఇక్కడ ప్రమాణము కాదు, శృతి అనువాద వాక్యము. ఇక స్వప్న దృష్టాంతాన్ని ఉపయోగించి జాగ్రత్త అనుభవాలను మిథ్య అని నిరూపించాలి. వీ షుడ్ కమ్ టు అవర్ మెయిన్ ఎజెండా. వాట్ ఇస్ ద మెయిన్ ఎజెండా? జాగ్రత్త అనుభవాలు మిథ్య, జాగ్రత్త ప్రపంచము మిథ్య అని చెప్పాలి. దానికోసం ముందు ఎక్కడ మొదలుపెట్టాము? స్వప్నానుభవాలు మిథ్య అన్నాము. ఇది కరెక్ట్గా అర్థమైంది. ఇప్పుడు మనకి మూడు ప్రమాణాలతో యుక్తి, అనుభవము, శృతి అన్ని దాన్నే బోధించాయి. ఒకటి, రెండు, మూడు కారికలలో ఈ అనుభవాలను ఉపయోగించుకొని ఈ స్వప్న దృష్టాంతము, స్వప్నము మిథ్య, స్వప్న అనుభవములు మిథ్య అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు ఒక దృష్టాంతంగా ఉపయోగించుకొని జాగ్రత్త అనుభవాలు మిథ్య అని నిరూపించాలి. దీనికోసం నాలుగవ కారిక నుంచి రాబోతోంది. ఇక్కడ అంతస్థానాత్ భేదానాం తస్మాజ్జాగరితే స్మృతం తథా తత్ర తథా యథా తత్ర తథా స్వప్నే సమృతత్వేన భిద్యతే. అంతస్థానాత్ భేదానాం యస్మాజ్జాగరితే స్మృతం అంటే అంతఃస్థానముగానున్నటువంటి స్వప్నములో ఉన్నటువంటి వైతథ్యములు, భేదములు, మిథ్యాత్వమంతా కూడా జాగ్రత్త అందు కూడా ఈక్వలెంట్గా చెప్పబోతున్నాము అన్నారు. అంతే. యథా తత్ర తథా స్వప్నే. తత్ర ఏ విధమైంది? యథా స్వప్నే తథా తత్ర అంటే అక్కడ ఎలాగో జాగ్రత్తలోను ఇక్కడ కూడా అలాగే అంతే. యథా స్వప్నే తథా తత్ర. తత్ర అంటే జాగ్రత్తనందు. ఒక్కటే తేడా ఏమిటి? సమృతత్వేన విచ్యతే. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద ఇన్ ద మైండ్ ఆర్ ఇన్ ద బాడీ. మనస్సునందు స్పేస్ ఇరుగ్గా ఉంది. జాగ్రత్తలో ఉన్న వాటికి స్పేస్ ప్రాబ్లం లేదు. గెలాక్సీలే ఉన్నాయి, రకరకాలైనటువంటి ఖగోళంలో ఉన్న రకరకాల అన్నీ కూడా పైనే ఉన్నాయి కాబట్టి స్పేస్ కన్స్ట్రెంట్ అనేది లేదు. కానీ అదర్వైజ్ దెర్ ఈస్ ఎ వండర్ఫుల్ సిమిలారిటీ అని చెప్తున్నారు. ఇది అంత ఈజీ అయినటువంటి కథ కాదు. జాగ్రత్తగా బుద్ధిగా వినాలి. జాగ్రత్త ప్రపంచము మిథ్య అని స్వప్న దృష్టాన్ని ఉపయోగించి నిరూపిస్తున్నారు, జల్పించుతున్నారు, నిరూపిస్తున్నారు. స్వప్నం అనే దృష్టాంతంతో అనుమాన ప్రమాణాన్ని రేఖామాత్రంగా, సూచన మాత్రంగా ఇక్కడ చెప్పారు. జాగ్రత్తకి ఇంకా పూర్తిగా రాలేదు. కారికలో అనుమాన ప్రమాణానికి స్పష్టత లేదు. శంకరులు ఏం చేస్తున్నారు? ఆయన ఏం అనుకోబోతున్నారో, ఏం చెప్పబోతున్నారో ఆ పదాలను పూరిస్తూ భాష్యాన్ని వ్రాశారు. మొదటి యుక్తి అనుమానము స్వప్న ప్రపంచము ముఖ్య. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫరెన్స్? స్వప్న ప్రపంచ ఈజ్ మిథ్య. వాట్ ఈస్ ద సెకండ్ ఇన్ఫరెన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిరైవ్? రెండవది జాగ్రత్త ప్రపంచము మిథ్య. వేదాంత శాస్త్రం ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. వేదాంత శాస్త్రంలో అనుమాన ప్రమాణానికి 4 అంశాలు ఉండాలి. ఓకే. వేదాంత శాస్త్ర హ్యాస్ మాడిఫైడ్ ది అనుమాన ప్రమాణ రిక్వైర్మెంట్స్, అంశాలు. అనుమాన ప్రమాణానికి 5 అంశాలు ఉండాలి అని న్యాయశాస్త్రంలో, గౌతమ ముని యొక్క న్యాయశాస్త్రంలో 5 చెప్పారు. వేదాంతం ఏం చెప్పింది? 4 అంశాలు ఉంటే చాలు అంటూ మాడిఫై చేసి 4గా కండెన్స్ చేసి, ముందు ఈ 4 ఏమిటో తెలుసుకుందాము. ఆ తర్కంలో లేక న్యాయశాస్త్రంలో చెప్పిన 5వ అంశం ఏమిటో పిదప
నేర్చుకుందాము. వీఆర్ నౌ ఎంటరింగ్ ఇన్ టు ది న్యాయ ఆర్ ది తర్క ఆర్ ద యుక్తి ఆర్ ద అనుమాన ప్రమాణ యాజ్ ప్రపోజ్డ్ బై గౌతమ ముని. తర్కశాస్త్రంలో 5 అంశాలు ఉండాలి. వేదాంత శాస్త్రంలో మాడిఫై చేసి 4 ఉంటే చాలు అని సమర్థించారు. బుద్ధికి పదును పెట్టే విశేషమైనటువంటి చక్కని యుక్తికి సంసిద్ధులు కండి. It's an appeal to all of you to apply your mind very intuitively and intensely and intensively and ekagratatu. What is the example? Parvato vahiniman dhomavatvat. ఇది ద స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అనుమానం ప్రమాణానికి. పర్వతో అంటే పర్వత, సంధి విడదీస్తే పర్వత, పర్వతము, వహినిమాన్ ధనవాన్ గుణవాన్ బలవాన్, వహినిమాన్ అంటే వహిని కలిగి ఉన్నది. వహిని అంటే అగ్నిమాన్. పర్వతము అగ్నివంతుడు అంటే అగ్ని కలిగి ఉంది. అగ్నివంతుడు అంటే ఏమిటి? అగ్నికి బుద్ధిమంతుడు అంటే బుద్ధి కలిగి ఉన్నాడు. వహినిమాన్ వహిని కలిగి ఉన్నాడు. ఎందువలన? కారణం చెప్తున్నారు. కారణం ఎప్పుడు పంచమీలో ఉంటుంది. ధూమవత్వాత్, అలా ధూమము కలిగి ఉండుట వలన. పర్వతమునందు ధూమము ఉన్నది, ధూమము కలిగి ఉన్నది అనే లక్షణం వలన వహినిమాన్ అగ్నివంతుడు, అగ్ని ఉన్నది అనేది స్టాండర్డ్ ఎగ్జాంపుల్. లెట్ us టేక్ దట్. ప్రత్యక్ష ప్రమాణం ఎప్పుడు? అగ్నిని చూపించనప్పుడు. ప్రత్యక్ష ప్రమాణం ఆ పర్వతం మీద అగ్నిని నాకు చూపిస్తుంది అనుకోండి, మంట అగ్నిని, అప్పుడు అనుమాన ప్రమాణాన్ని ఉపయోగించక్కర్లా. ఎప్పుడైతే ప్రత్యక్ష ప్రమాణము అగ్నిని చూపించలేదో అప్పుడు ధూమము అనేటటువంటి ఒక హేతువును తీసుకుని అనుమాన ప్రమాణాన్ని ఉపయోగించాలి. అగ్ని ఉన్నదని నిర్ణయించడానికి ఒక కులు, ఒక సంకేతము, ఒక హేతు కావాలి. అది ఏమిటి? ఇక్కడ పొగ ఉండుట. ఓకే, పర్వతము అందు పొగ. పర్వతం కనిపిస్తుందా లేదా? జాగ్రత్తగా వినండి. ఎస్వి రుణమూర్తి గారు, పర్వతం వింటున్నా. వహినిమాన్ ధూమవత్తం, పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పర్వతం ప్రత్యక్షంగా ఉందా లేదా? ఉందండి అక్కడ. ఉన్నది. పొగ, ఆ, అది పొగ. ఉన్నది. పొగ కూడా పొగ కనిపించింది. పొగ కనిపించింది. కనిపించింది. అదే ఏమిటి కనపడలేదు? ఏమిటి? అగ్ని కనబడలేదు, నిప్పు అగ్ని కనబడలేదు. కనపడనటువంటి అప్రత్యక్ష అగ్ని అనేది ఇన్ఫర్ చేస్తున్నాం. వీఆర్ ఇన్ఫరింగ్. అనుమేయము అంటే అనుమాన ప్రమాణము చేత నిశ్చయించబడినది. ఇన్ఫరెన్స్. వాట్ ఈస్ ద ఇన్ఫరెన్స్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ టు ది ఎగ్జామినేషన్ బై ద ప్రత్యక్ష? ఈస్ ది అగ్ని. వాట్ ఈస్ ప్రత్యక్ష? ద పర్వత ఈజ్ ప్రత్యక్ష, ది పొగ ఈజ్ ఆల్సో ప్రత్యక్ష. అప్రత్యక్ష ఆర్ అనుమేయ ఈజ్ ద అగ్ని. యూ అండర్స్టూడ్ దట్ పాయింట్, isn't it? అర్థమైందండి. అది ఓకే, అది అర్థమైంది. నౌ సో పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ అనే ఎగ్జాంపుల్లో ఆయన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పర్వతం కనిపిస్తోంది, పొగ కనిపిస్తోంది, అగ్ని కనపడడం లేదు. అగ్ని ఉన్నదని అనుమానించి చెప్పాడు. కనపడనటువంటి అప్రత్యక్షమైన అగ్నిని ఇన్ఫరెన్స్ ద్వారా అనుమేయం అంటాము. కనపడుతున్నటువంటి పర్వతము పొగ ప్రత్యక్షము అంటాము. మనము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధమైన న్యాయాన్ని చూస్తాము. న్యాయం అంటే జనరల్ లా, అంటే వ్యాప్తి అంటారు. జనరల్ లా ఈజ్ ఇన్ టెక్నికల్ పార్లెన్స్ ఈజ్ కాల్డ్ వ్యాప్తి. వ్యాప్తి మీన్స్ విచ్ కెన్ బి అప్లైడ్ ఇన్ జనరల్. వ్యాపనశీలం ఉన్నది వ్యాప్తి, జనరల్ లా. ఆ జనరల్ లాని ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. ఏమిటా జనరల్ లా? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్ని. ఎక్కడెక్కడ పొగ కనపడుతుందో అక్కడక్కడ నిప్పు ఉన్నది. ఈ విషయంలో సందేహం ఉన్నదా? ఎక్కడ ఎక్కడెక్కడ పొగ కనపడుతుందో అక్కడ అగ్ని ఉన్నది. ఇది ప్రసిద్ధమైనటువంటి అబ్జర్వేషన్. దీనిలో సందేహం లేదు. ఒకవేళ ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్నిలో సందేహం ఉందనుకోండి, దెన్ వీ కెనాట్ యూజ్ దిస్ వ్యాప్తి ఆర్ దిస్ జనరల్ లా for going further. If you have a doubt on the Anumana Vakya or the Vyapti or the general law, you cannot proceed further to use that as the Anumana Pramana. Now,
ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని, ఎక్కడెక్కడ పొగ కనపడుతోందో అక్కడ నిప్పు కనిపిస్తుంది అనే విషయంలో అనుభవంలో ఎవరికీ సందేహం లేదు. అలాగని ఉంటే అనుమాన ప్రమాణం వీలుపడదు. అలా లేదు కాబట్టి అనుమాన ప్రమాణాన్ని వాడవచ్చు. ఇక్కడ వ్యాప్తి ఉన్నది. దెర్ ఇస్ ఎ జనరల్ అండర్స్టాండింగ్. ప్రసిద్ధము వ్యాప్తి అనేటటువంటి న్యాయాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? వెర్ డిడ్ వి గెట్ దిస్ ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని? ఎక్కడుంది? పర్వతం దగ్గర తెలుసుకోలేదు కదా. పర్వతం దగ్గర అగ్ని ఇంకా చూడనే లేదు మనం. సో దట్ షుడ్ హ్యావ్ బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ ప్రత్యక్ష ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కడో ఒక చోట 10 సార్లు 20 సార్లు 100 సార్లు నీ చేత మిగతా వాళ్ళ చేత చూడబడితే అక్కడ పొగ అగ్ని ఉన్నప్పుడల్లా పొగ ఉన్నది కాబట్టి దర్ ఇస్ ఎ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దట్. సో వీ హ్యావ్ బారోడ్ ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎల్స్వేర్ టు దిస్ పర్టిక్యులర్ వ్యాప్తి. అంటే పై దృష్టాంతాన్ని అంటే ఎక్కడెక్కడ ఆ పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అనేటటువంటి ఎక్స్పీరియన్స్ని, అది ప్రత్యక్షమే ఆ ఎక్స్పీరియన్స్. అది పరోక్షమో అది అనుమానం అవుతే మరి ఈ అనుమానంకి రాం కదా. ప్రత్యక్షమైనటువంటి ఆ ఎక్స్పీరియన్స్ను ఎన్నో వంటగదులు చూశాము, వంటిళ్ళు చూశాము, పాకశాలలు చూశాము. మహానసే అంటే పాకశాల. పాకశాల అంటే వంట వండే స్థలము. పాఠశాల అంటే చదువుకునే స్థలము. పాకశాల అంటే పానశాల అంటే మరోటి. సో పాకశాల అంటే వంట వండే స్థలముల యందు ఎప్పుడు పొగ చూసినా వెరిఫై చేస్తే అక్కడ నిప్పు ఉంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అంటే వ్యాప్తికి హేతు దృష్టాంత. వ్యాప్తి జనరల్లా, హేతు పొగ, దృష్టాంత దట్ ది పొగ ఈజ్ అసోసియేటెడ్ విత్ అగ్ని, ఆల్సో కాల్డ్ వ్యాప్తి భూమి దృష్టాంత. వ్యాప్తి హేతు దృష్టాంత. వ్యాప్తి భూమి అంటే ద బేసిస్ ఆఫ్ ద దృష్టాంత, బేసిస్ ఆఫ్ దిస్ వ్యాప్తి, basis of this generalization, basis of this nyaya is the drishtanta. What is the drishtanta? Whenever I see yatra yatra dhumaha tatra tatra agnihi, that is the drishtanta. That drishtanta is again a pratyaksha, is a direct experience. Yatra yatra dhumaha tatra tatra agnihi is the drishtanta. And దానికి వ్యాప్తి భూమి, దృష్టాంతము వ్యాప్తి భూమి అంటే వ్యాప్తికి ఒక బేసు, హేతు. వ్యాప్తి ఈక్వేషన్ ఇప్పుడు రాసుకోవాలి. దర్ ఇస్ అన్ ఈక్వేషన్ కాల్డ్ ద వ్యాప్తి ఈక్వేషన్. వ్యాప్తి ఈక్వేషన్లో ఎన్ని ఉన్నాయి? ఇదిగో రాసుకోండి మీరందరూ కూడా. యత్ర యత్ర ధూమః ఈజ్ ఈక్వల్ టు తత్ర తత్ర వహ్ని అగ్ని. So on the left hand side you write yatra yatra dhumaha, and on the right hand side tatra tatra agnihi. This is called the vyapti equation. Vyapti equation కి ఎడమ చేతి వైపు ఉన్న దానిని వ్యాప్తం అంటారు, కుడివైపు ఉన్న దానిని వ్యాపకం అంటారు. వ్యాప్తం మీన్స్ ది దృష్టాంత on which I based the అనుమాన ప్రమాణం. This is called the inference that I make is on the right hand side. The drishtanta is on the left hand side, and the inference that I am going to make using the drishtanta is put on the right hand side. Just as you write, a plus b whole square is equal to x x x y z రాస్తారు కదా, అలాగా లెఫ్ట్ సైడ్ ఏమో వ్యాప్యము, రైట్ సైడ్ ఉన్నదాన్ని వ్యాపకము అంటారు. ఇక్కడ వరకు ఏం కష్టంలా. ఇక్కడి నుంచి మెదడుకి మేత. నౌ కెన్ యూ రైట్ దిస్ ఈక్వేషన్? రవి ప్రకాష్, వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్? ది ఈక్వేషన్ ఈజ్ ఈక్వేషన్ అంటే ఎగ్జాంపుల్ లో ఈక్వేషన్ ఈజీయే. అక్కడ పర్వతం దగ్గర పొగ కనిపిస్తున్నది, వ్యాప్తి అనేటటువంటిది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. లెఫ్ట్ ఎత్ర సైడ్ ఎత్ర ధూమః, పర్వతం వరకు ఇంకా రాలే. ఈ స్టేట్మెంట్ లో ఎక్కడెక్కడ పొగ ఉన్నదో అనేది పొగ ఉన్నదు. తత్ర తత్ర అగ్ని, అక్కడక్కడ అగ్ని ఉన్నది. భవతి అనేది యాడ్ చేసుకోండి. ఎత్ర ఎత్ర ధూమః భవతి, తత్ర తత్ర అగ్ని భవతి అని అర్థం. భవతి అక్కర్లే మనకి.
అంటే వ్యాప్తం అనేటటువంటిది ఎడమ చేతి వైపు, ద దృష్టాంత పార్ట్, రైట్ హ్యాండ్ సైడ్ ద ఇన్ఫరెన్స్ పార్ట్ యూ హ్యావ్ టు రైట్. ఓకే. Inference part, వ్యాపకం. Yeah. Why all this exercise? Because we want to extend the Swapna Drishtanta to Jagrat Drishtanta, which is not Okay. an easy task. For that, we are going into all this discussion. Yatra yatra dhumaha, or the reason or the hetu is the vyapam, vyapyam. What is the hetu? Dhuma is the hetu. That hetu is the vyapyam. Tatra tatra agnihi, which is the inference, vyapakam. Now, what did I understand? In this drishtanta, ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర అగ్ని అనేటటువంటి వ్యాప్తి లేక మొత్తం దృష్టాంతంలో వ్యాప్యం అనగా హేతువును లెఫ్ట్ సైడు, వ్యాపకం అంటే ఇన్ఫరెన్స్ని, అగ్నిని రైట్ హ్యాండ్ సైడు వ్రాసుకున్నాం. పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయాం. మొత్తం సెంటెన్స్ అది. యథా ఏ విధముగా, పాకశాలాయాం వంట ఇంటి యందు. ఇప్పుడు 4 అంశాలు చెప్పుకున్నాం ఉన్నారు. వేదాంతం వాళ్ళు 4 కావాలని చెప్పారు. ఆ 4 ఏమిటి? ఆ ముందు తెలుసుకోవాలి. 5 తర్వాత తెలుసుకుంటాము. అదేమో తర్కం వాళ్ళు చెప్పేటటువంటిది. సో వాట్ ఆర్ నౌ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెంటెన్స్, పర్వతః వహ్నిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయాం. పర్వతః పర్వతమునందు, వహ్నిమాన్ అగ్ని ఉన్నది. ఎలా? ఎందుకు? ధూమవత్వాత్ పొగ ఉండుట చేత. దృష్టాంతము యథా పాకశాలాయాం, ఏ విధముగా వంట ఇంటి యందు అగ్ని ఉన్నప్పుడల్లా పొగ ఉన్నదో ఆ దృష్టం. ఇక్కడ పర్వతః ఈస్ కాల్డ్ ద ఫస్ట్ కాంపోనెంట్, which is called the paksha. Paksha is the first component. In this example, what is the paksha, Ramanamurthy, in this example? Parvataha. Parvataha is the paksha. Paksha means the object of study. అంటే పర్వతంలో కదా అగ్ని ఉందని చెప్పదలుచుకుంటున్నాము. ద లోకస్ ఆఫ్ యువర్ ఎంక్వైరీ ఈజ్ అబౌట్ ద పర్వత, వెదర్ దెర్ ఇస్ అగ్ని ఆర్ నాట్. సో దట్ ఈస్ కాల్డ్ ద పక్ష. పర్వతమున అగ్ని ఉందా, అది కదా మనం డిస్కస్ చేస్తున్నాము. పక్ష అంటే ద ఫస్ట్ కాంపోనెంట్ అబౌట్ ద పర్వత, ద ప్లేస్ వేర్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద ఇన్ఫరెన్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద పక్ష. So write down the components, 4 components. First is the paksha. The object of study or the locus of study is the paksha. In this case, it is parvata. This parvata is pratyaksham. It is available to me. Note that what is the first component? Parvata, paksha. What is the paksha? Locus of study. దేని గురించి మనము ఎంక్వైరీ చేస్తున్నాము? పర్వతములో అగ్ని ఉన్నదా అనేది వెతుకుతున్నాం కాబట్టి అది పక్షం అవుతుంది. అంటే పర్వతం ఈజ్ ద ప్రత్యక్షం, అవైలబుల్ ఫర్ అబ్జర్వేషన్ డైరెక్ట్లీ. పర్వతం ఐఎమ్ ఏబుల్ టు సీ, పర్వతం ఈజ్ ప్రత్యక్షం. రెండవది, వాట్ ఈస్ ద సెకండ్ కాంపోనెంట్? సెకండ్ కాంపోనెంట్ ఈస్ కాల్డ్ ద సాధ్యం. సాధ్యం అంటే కన్క్లూషన్ ఆర్ ఇన్ఫరెన్స్. సాధ్యం అంటే అనుమేయము, ఇన్ఫరెన్స్, కన్క్లూషన్. కన్క్లూషన్ ఈ ఎగ్జాంపుల్లో ఏమై ఉంటుంది? అగ్ని అయి ఉంటుంది. సాధ్యము అగ్ని ఉన్నదని చూపించాలి, అగ్ని ఉన్నదని ఇన్ఫర్ చేయాలి. ఇస్ ఇట్ అవైలబుల్ డైరెక్ట్లీ? నో, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. సో ఇట్ ఈస్ నాట్ ప్రత్యక్షం. ఐఎమ్ రిపీటింగ్, దెర్ ఆర్ 4 కాంపోనెంట్స్ ఇన్ ది అనాలిసిస్ ఆఫ్ ది Vyapti equation. The first component is the paksha. Paksha means the place where you want to establish something, the locus, and in this case it is Parvata, and it is Pratyaksha in this case. Always the paksha is pratyaksha. Okay. Sadhyam means conclusion or inference. Sadhyam ante anumeyamu, inference, conclusion. ఏమిటి conclusion? పర్వతమునందు అగ్ని ఉన్నది. పర్వతము పక్షము, అగ్ని ఉన్నది అనేటటువంటిది సాధ్యము. The one you wanted to derive, that is అనుమేయ. సాధ్యము సాధింపబోయేది. The one you want to derive. That is not available for pratyaksha. Supposing it were to be available, suppose I can see directly fire in the parvata. Who wants this anumana pramana? I don't want. I have a pratyaksha pramana myself. I have seen the fire. There's no need. So pratyaksha pramana always rules over the anumana pramana. ఇక్కడ సాధ్యము అప్రత్యక్షము, కనపడుట లేదు, అందువలన అనుమేయము, టు బి డిరైవ్డ్
ఆర్ డిరైవబుల్. సాధ్యము ఎప్పుడు వ్యాప్తి అనే ఈక్వేషన్లో కుడి చేతి వైపు ఉన్న వ్యాపకము. ఇందాక ఏం రాసాము? యత్ర యత్ర ధూమః ఈజ్ ఈక్వల్ టు తత్ర తత్ర అగ్ని అని రాసాం. అగ్ని అనేది అనుమేయం, ఇట్ ఇస్ ఆన్ ది కుడివైపు రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. దీని వ్యాప్తి ఈక్వేషన్లో దీన్ని వ్యాపకం అంటాం. వ్యాపకం అనబడుతుంది. కుడివైపు ఉంటుంది, ఇది ప్రత్యక్షంగా ఉండదు. దాన్నే మనం ఇన్ఫర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ది ఇన్ఫరెన్స్. నౌ we have to understand two more aspects. One is the paksha. Paksha is the locus of study, the place of inquiry, where you are inquiring a particular thought or a concept. Parvatam is the pratyaksha here, and it is the paksha, and of course it is pratyaksha. The second one is sadhyam. Sadhyam is conclusion or inference or anumeyam. This is to be proved or to be proved by the Anumana Pramana. It is not directly available. If it were to be directly available, I don't require this Anumana Pramana at all. ప్రత్యక్షంగా అగ్ని తెలుస్తూ ఉంటే అనుమాన ప్రమాణం వాడవలసినటువంటి అవసరము లేదు. ప్రత్యక్షంగా అగ్ని తెలియలేదు. ఈ సాధ్యము లేక అనుమేయము అనేటటువంటిది ఈక్వేషన్లో కుడివైపున ఉంటుంది. ఇది ప్రత్యక్షము కాదు. దీనిని వ్యాపకము అందురు. వ్యాప్తి ఈక్వేషన్లో సాధ్యం ఎప్పుడు వ్యాపకం. ఓకే, వ్యాప్తి ఈక్వేషన్లో అగ్ని కుడి చేతి వైపునున్న వ్యాపకం ఈ సాధ్యం, అనుమేయం, కన్క్లూషన్. పక్షం, పక్ష, సాధ్యం రెండు అయిపోయి. ఇంకా మూడవది ఏమిటి? హేతువు. పక్షం ఏమిటి? లోకస్, పర్వతం. సాధ్యం ఏమిటి? అగ్ని, ఇన్ఫరెన్స్. సాధ్యము అగ్ని. ఈ రెండిటికి హేతు ఏమిటి? ఏ కారణం వల్ల అగ్ని ఉన్నది పర్వతంలో అంటున్నాను. వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద హేతు? ఎత్ర ఎత్ర ధూమః అంటే దట్ ఈస్ కాల్డ్ ద వ్యాప్యం. సో ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దిస్ వ్యాప్యం ఆర్ హేతు విల్ బి దేర్. ఎత్ర 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 ధూమః అనేటటువంటిది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు తత్ర తత్ర అగ్ని అనేటటువంటి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. అగ్ని అనేటటువంటి టు బి ప్రూవ్డ్ ఆర్ టు బి ఇన్ఫర్డ్, దట్ ఈస్ కాల్డ్ ద అనుమేయం, ఆల్సో కాల్డ్ ది సాధ్యం, ఆల్సో కాల్డ్ ది వ్యాపకం. వై ఐఎమ్ టెల్లింగ్ సో మెనీ వర్డ్స్? యూ విల్ గెట్ ఇన్ ద భాష్య. అనుమేయం అంటారు, వ్యాపకం అంటారు, సాధ్యం అంటారు. అంటే ఏదో తెలుసుకోవాలి. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ఫరెన్స్ పార్ట్ అని తెలుసుకోవాలి. వ్యాపకం, సాధ్యం, అనుమేయం రైట్ హ్యాండ్ సైడ్, తత్ర తత్ర అగ్ని. ఈ సైడ్కి వస్తే హేతువు, కారణము, రీజను లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ధూమము ఈ ఎగ్జాంపుల్లో వ్యాప్తం అంటాం. దిస్ ఇస్ కాల్డ్ ద వ్యాప్తం. వ్యాప్తం నుంచి వ్యాపకాన్ని పోల్చడాన్ని అనుమానంతో వ్యాప్తి అనేటటువంటి ఈక్వేషన్. వ్యాప్తం, వ్యాపకం, వ్యాప్తి. వ్యాప్తి ఈజ్ ఎ జనరల్ లా. The Vyapti equation has got two components. The left side component is called the Vyaptam, which is the Hetu. Hetu must be Pratyaksha, because you must see there the Dhuma. Then only you can infer Agni. Hetu will be Pratyaksha. Whereas the one on the left hand side, right hand side, on the Kudichetveponnadi, Sadhyamu, Anumeyamu, Inferensu, Vyapakamu, Apratjaksham. Not available for direct observation, which should be inferred by your logic. Okay? హేతు అంటే రీజన్. ధూమము రీజన్. ఈ ధూమం ప్రత్యక్షమా అనుమానమా? ప్రత్యక్షమా కాదా? ఇట్ ఈస్ అవైలబుల్ డైరెక్ట్లీ. When I see dhuma only, all this equation is starting. So it is pratyaksham. So how many pratyakshas come? Paksha or the parvatam is pratyaksham. My hetu or the dhumam is also pratyaksham. But my anumeyam or sadhyam or vyapakam, which is on the right hand side, is a pratyaksham, which I have to derive. That is the one. Smoke is perceived or inferred. Smoke is perceived. So hetu is always pratyaksham. It is not inferred. What is the fourth one? Then there must be a drishtanta. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహినిః అనే వ్యాప్తి కావాలంటే పర్వతో వహినిమాన్ ధూమవత్వాత్ యథా పాకశాలాయాం
యథా అని ఎప్పుడైతే చెప్పామో ఆ ఏ విధముగానైతే అన్నాం కదా, అంటే దృష్టాంతం. పాకశాలాయాం అంటే వంటశాలల యందు ఏ విధముగా అగ్ని ఉన్నప్పుడల్లా ధూమం ఉన్నదో, అది ప్రత్యక్షమా కాదా? ఇట్ మస్ట్ బి డైరెక్ట్ అబ్జర్వేషన్. యూ వుడ్ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ వంటశాలలు. ఎవ్రీ ఇన్ దోస్ డేస్ దే ఆర్ కుకింగ్ విత్ ఓపెన్ ఫైర్. So naturally, every house by 9 o'clock, 10 o'clock in the morning, through the rooftop, you are able to see the dhuma. Then they know there is pakasala showing all the dhuma. There must be already fire and fireworks and cooking is going on. For example, in one house, there is no dhuma at all in that particular day. For 2, 3 days, there is no dhuma. Then what is the conclusion? Those people are not cooking. Either they don't have food to cook, or they don't have money, or they are out of station. The second reason looks more logical. So like that, so here the drishtanta is yatha pakasalayam. Idi pratyakshama kada? Pratyaksham. Now how many we have? Murthy, what are the 4 components we have? One is paksha or object, second is sadhyam, third is hetuvu, నాలుగోది దృష్టాంత. ఆల్ ది 4. పర్వతం వచ్చి అది లోకస్ ఆఫ్ స్టడీ, సాధ్యం వచ్చి అది ఇన్ఫరెన్స్, అగ్ని నాట్ ప్రత్యక్షం. పర్వతం is ప్రత్యక్షం, లోకస్ ఆఫ్ స్టడీ, దట్ ఈస్ ద పక్షం వీఆర్ డిస్కసింగ్. పర్వతంలో అగ్ని ఉందా లేదా అని కదా క్వశ్చన్ ఇప్పుడు. దట్ ఈస్ ప్రత్యక్షం, విజిబుల్. సాధ్యం అది ఇన్ఫరెన్స్, అది దట్ ఈస్ వ్యాపకం. సాధ్యం ఇస్ వ్యాపకం, ఇన్ఫరెన్స్, అనుమేయం, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్, అండ్ నాట్ ప్రత్యక్షం. నాట్ ప్రత్యక్షం. ఓకే, దెన్ కమ్స్ ద హేతు. What is the హేతు? ధూమం Dhuma అన్నమాట. is the హేతు. పొగ ఉంది కాబట్టి అగ్ని ఉందని అంటున్నాం కదా. హేతు ఏమిటి? పొగ కదా. ఆ ధూమం, ఆ ధూమం ఎటుంది? లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ లో ఉన్నది. ఇది ప్రత్యక్షమా కాదా ధూమము? లెఫ్ట్ సైడ్. సో అది ప్రత్యక్షం. ప్రత్యక్షమా కాదా? అది ప్రత్యక్షం, అది కూడా ప్రత్యక్షం. మరి దృష్టాంతం ఏమిటి? యథాపాకశాలాయం, ఏ విధముగా వంట ఇంట్లో ఉన్నదో ధూమము, అగ్ని ఉన్నప్పుడు ధూమం ఉన్నదో అనేటటువంటి అబ్జర్వేషన్. ఇజ్ ఇట్ ప్రత్యక్ష అనుభవం, ఆర్ ఇట్ ఇస్ అగైన్ అన్ ఇన్ఫరెన్స్? ఇది కూడా ప్రత్యక్షమే, కరెక్ట్, ప్రత్యక్షం. నౌ ఐఎమ్ సమ్మరైజింగ్ దీస్ థింగ్స్ ఫర్ యూ. పర్వతమున అగ్ని ఉన్నదా? ప్రత్యక్షంగా చూడలేదు. దట్ ఈస్ వై ద హోల్ ఎంక్వైరీ హ్యాస్ కమ్. వాట్ ఈస్ ద స్టడీ క్వశ్చన్? ద స్టడీ క్వశ్చన్ ఈజ్ I am inferring that there will be fire, there is fire in the mountain. పర్వతమున అగ్ని ఉన్నది అనే ఒక ఇన్ఫరెన్స్. దట్ ఈస్ ద క్వశ్చన్ స్టడీ. మొదటిదేమిటి? పక్ష, పర్వతం, ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ స్టడీ, లోకస్ ఆఫ్ స్టడీ. ప్రత్యక్షం ఆల్సో నోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యక్షం మీన్స్ ఆల్రెడీ we know by pratyaksha pramana that the parvata is available for our examination. రెండవది సాధ్యము, అగ్ని ఇన్ దిస్ ఎగ్జాంపుల్, వ్యాపకము, ఇన్ఫరెన్స్, అనుమేయము ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ వ్యాపకం, నాట్ ప్రత్యక్షం. దట్ ఈస్ నాట్ ప్రత్యక్షం. ఓకే, నౌ వాట్ ఈస్ ద థర్డ్ వన్? ద థర్డ్ వన్ ఈజ్ హేతు. హేతు అంటే ధూమము కనిపిస్తోంది, వ్యాప్యం, ఎడం వైపు ఉంది, ప్రత్యక్షం. దట్ ఈస్ ద హేతు. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఐఎమ్ ఇన్ఫరింగ్ దట్ దెర్ ఈస్ ఫైర్. నాలుగవది దృష్టాంతము, యథా పాకశాలాయాం, ప్రసిద్ధమైనటువంటి ఒక అనుభవము, అది కూడా ప్రత్యక్షమే. ఏంటంటే వచ్చాయి దృష్టాంతము అవైలబుల్ ఫర్ వెరిఫికేషన్, ప్రత్యక్షం. ధూమము డైరెక్ట్లీ కెన్ వెరిఫై, దట్ ఈస్ దేర్. పర్వత ఆల్సో ప్రత్యక్షం. ద వన్ విచ్ ఈజ్ నాట్ ప్రత్యక్షం ఈజ్ ది సాధ్యం. నౌ యు సీ, ప్రత్యక్షము ఇక తెలిసినవి ఎన్ని ఉన్నాయండి రవిప్రకాష్ గారు? తెలిసినవి ఏమిటి అంటే పర్వతం ఒకటి తెలిసి ఉన్నది, పర్వతం ఒకటి. రెండేమో ఆ పొగ ఒకటి తెలిసి ఉన్నది, రెండు ఆ ఇప్పుడు ఈ రెండు తెలిసి ఉన్నాయి. పాకశాలాయం, పాకశాల, వంటశాలల యందు అగ్ని ఉన్నప్పుడు ధూమం ఉన్నది అని తెలుస్తుంది. అది కూడా ప్రత్యక్షం. పక్ష ఇది ప్రత్యక్షం, హేతు ఇది ప్రత్యక్షం, దృష్టాంత ఇది ప్రత్యక్షం. పక్ష, హేతు అండ్ దృష్టాంత. పక్ష ఈజ్ ద పర్వత, హేతు ఈజ్ ద ధూమ, దృష్టాంత ఈజ్ యథాపాక. 3 ప్రత్యక్షాలు. ఇక తెలియనివి ఇందులోని
తెలియదల్లా సాధ్యము అది ఇన్ఫర్ చేస్తున్నారు. అది ఒకటే ప్రత్యక్షంగా ఉంది కనిపిస్తే తెలియదు. తెలియని కనిపి అనుమేయం ఒకటే ఉంది. ఎన్నున్నాయి? ఓన్లీ వన్. అనుమేయం, సాధ్యం, ఇన్ఫరెన్స్, వ్యాపకం. అది కనుక ప్రత్యక్షంగా కనిపిస్తే ఇన్ దిస్ ఇదంతా ఎగ్జాంపుల్ అక్కర్లేదు. అగ్ని. Okay. Now, a very simple maths. 11 plus 8 is equal to 7 plus what? ఇంకొక ఈక్వేషన్ పెట్టామనుకోండి. తెలియనిది ఏమిటి ఈ క్వెరీ? తెలియనిది ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటే. తెలిసినవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. వెరీ వెరీ సింపుల్ మ్యాథ్స్ యూ కెన్ సాల్వ్ బై యూజింగ్ 11 plus 8 is equal to 7 plus what అంటే 11 plus 8 కలిపేశారు, 19 వచ్చింది. 19 లోంచి 7 తీసేశారు. ఇది అటు పక్క పట్టుకెళ్తే -7, 19 - 7 is 12. అంటే ఏమిటి? తెలియని అంశాన్ని పట్టుకున్నాం. Just as you do in this equation, out of the 4 factors, 3 are available for verification. 3 are pratyaksha. Okay? 3 are pratyaksha. 1 only is not pratyaksha. By using the pratyakshas, you can derive the 4th one. That is called the Anumana Pramana. Likewise, we shall apply the Anumana Pramana for the Jagan Mithyatvam also. ఆ జగన్ మిథ్యాత్వంలో ఏది పక్షము, ఏది సాధ్యము, ఏది హేతువు, ఏది దృష్టాంతము తెలుసుకుని అదే రాయబోతున్నారు భాష్యంలో ఆయన. ఇది హేతువు, ఇది దృష్టాంతము, ఇది సాధ్యము, ఇది పక్షము అంటున్నారు. అవేమిటో తెలియడానికని ఇంత కథ ఈ క్లాసు అవసరమైనది. జగన్ మిథ్యాత్వాన్ని నిరూపించుకోవడానికి. కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇస్తున్నాను, బాగా ఆలోచించండి. వచ్చే క్లాస్లో ఈ పీడిఎఫ్ని మనం డిస్కస్ చేయవచ్చు. వ్యాప్తి అభావే హేతో సాధ్యస్య అభావ. వ్యాప్తి హేతువునకు వ్యాప్తి లేనిచో సాధ్యం ఉండదు. హేతో సాధ్యస్య అభావ అనుమానస్య అభావ. అనుమానసిత్యర్థం హేతు సాధయో సిద్ధి. ఆపేక్షిత హేతు సాధ్య సిద్ధ్యర్థం వ్యాప్తి వ్యాపకయో సిద్ధి. ఆపేక్షిత వ్యాప్యం వ్యాపకయో సిద్ధి ఏవ వ్యాప్తి సిద్ధి. తత్కథం భవతి? దృష్టాంతాత్ భవతి. తస్మాత్ చతుర్థ అంశః. It is too much for today. We will leave it for next class. These sentences we will analyze in the light of the previous knowledge. Now, the 4th component, of course, is drishtanta, from where we have the generalization of the law. ఇక్కడ దృష్టాంతం ఏమిటి? యథా పాకశాలాయాం. కనుక అనుమాన ప్రమాణానికి 4 అంశాలు: పక్షము, సాధ్యము, హేతువు, దృష్టాంతము. పక్షము, హేతువు, దృష్టాంతము ప్రత్యక్ష ప్రమాణములతో తెలుస్తున్నవి. సాధ్యము ప్రత్యక్షంగా తెలియలేదు. తెలిస్తే ఈ క్వశ్చనే, ఈ డెరివేషనే అక్కర్లేదు. 7 + 12 అని తెలిసిపోతే మళ్ళీ అది ఈక్వేషన్ సాల్వ్ చేయనక్కర్లేదు కదా. తెలిస్తే చేయక్కర్లేదు. సాధ్యం అన్నది సాధించాలి, అందుకే దాని పేరు సాధ్యం అన్నాము. నా ఈ అనుమాన ప్రమాణంతో మనం ఏమిటి అనుమాన ప్రమాణము? స్వప్నమునందు ప్రపంచము మిథ్యా, స్వప్నమునందు సర్వ వస్తువులు మిథ్యా నిరూపించాం. యూజింగ్ దట్ ప్రూవ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద జాగ్రత్త ప్రపంచ మిథ్యా అని నిర్ధారించాలి. తరువాతి తరగతిలో కొనసాగించుకుందుము. ఓకే. సత్యేన లభ్యః తపసా హి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. చిన్న ఎప్పీల్ ఏంటంటే బయటకి వెళ్ళిపోకండి. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్లో చెప్పిన విషయం దృఢపడుతుంది. ఈజీగా అర్థమయ్యే విషయాలు కావు. మాయాబజార్ సినిమాలో ఉన్న కథ కాదు. జాగ్రత్తగా బుద్ధి పెడితేనే అర్థమవుతుంది. క్వశ్చన్స్ వేసినప్పుడు, ఆన్సర్స్ చెప్పినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ విధంగా చాలామంది అనుభవం పొందుతున్నారు. కాబట్టి డోంట్ ట్రై టు గో అవే బిఫోర్ ద టీచర్, which is not a norm in the Indian standard. Now, Amulya, try and summarize whatever we have discussed now. Yes, sir. ఇక్కడ ఈ 3వ కారికలో మన ప్రణాళిక ఏంటి అంటే జాగ్రత్త అనుభవాలు సత్యం కాదు, మిథ్యాన్ని నిర్ధారించడం.
దీనికి మనం వాడుతున్నది ఇప్పుడు ఆ, ఇది నిర్ధారించడానికి మనకి ఇచ్చిన భాష్యమును భగవత్పాదులు గారు మొదటి 2 కారికల్లో 1.5 కారికల్లో యుక్తిపరంగా అనుమాన ప్రమాణ పరంగా చెప్పారు. ఇంకొక 2వ పార్ట్ ఆఫ్ సెకండ్ కారికలో ఆ అనుభవ పూర్వకంగా ప్రత్యక్ష ప్రమాణంతో, ఇక్కడ 3వ కారికలో శృతి ప్రమాణాన్ని వాడుతున్నాము. ఈ శృతి ప్రమాణం వాడడంలో ఇక్కడ అసలు ప్రమాణం అంటే ఏంటి అన్నది బాగా తెలియాలి. అంటే అనధికత, అబాధిత, అర్థవత్, వస్తు విషయక, జ్ఞానజనకం ప్రమాణం. సో ఈ ప్రమాణం అన్నది బాగా తెలిస్తే దానిని ఇప్పుడు మనం ఎట్లాగా అప్లై చెయ్యాలి అనేది, ఇది అంటే అనువాదము అపూర్వత లేదు కాబట్టి ప్రాప్తం వైదత్యం, అధిగతం వైదత్యం అంటే అన్రియాలిటీ ఇస్ ఆల్రెడీ నోన్ అండ్ ఎస్టాబ్లిష్డ్. ఇది కొత్తగా చెప్తున్నది కాదు. స్వయం జ్యోతిష్వ ప్రతిపాదన పరయ అంటే బ్రహ్మవిద ఆహుహు. ఎవరు చెప్పారు అదంటే ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ వే దట్ ఇట్ హాస్ బీన్ టాట్ టు అస్. ఈ ట్రెడిషనల్ వే దీంట్లో తీసుకుంటే మనకి ఇది ఏంటంటే ద ఎయిమ్ ఇస్ చెప్పుకున్నాం సార్. ఈ 4వ కారికకు వచ్చేటప్పటికి ఇక్కడ ఒక అనుమాన ప్రమాణానికి 4 అంశాలు ఉంటాయి, తర్కంలో అయితే 5 అంశాలు ఉంటాయి. ఈ 4 అంశాలని మనం ఒక న్యాయం తోటి చెప్తున్నాం. దట్ ఈస్ అ జనరలైజ్డ్ లా విచ్ కెన్ బి అప్లైడ్ ఇన్ జనరల్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వ్యాప్తి. ఈ వ్యాప్తి ఈక్వేషన్ అనేది చెప్పారు. వ్యాప్తి ఈక్వేషన్ లో 2 parts ఆర్ దేర్, ద లెఫ్ట్ హాఫ్ అండ్ ద రైట్ హాఫ్. లెఫ్ట్ హాఫ్ లో వ్యాప్యం, రైట్ హాఫ్ లో వ్యాపకం. వ్యాప్యం మీన్స్ హేతువు, రీజన్. వ్యాపకం ఇస్ ఇన్ఫరెన్స్. ఒక ఎగ్జాంపుల్, వ్యాప్యం అంటే ఎగ్జాంపుల్ ఏమిటి ఇక్కడ? ఎత్ర ఎత్ర ధూమః, వ్యాపకం ఇన్ఫరెన్స్ ఇస్ తత్ర తత్ర అగ్నిః. అంటే ఇక్కడ స్టడీ క్వశ్చన్ ఇస్ పర్వతంలో అగ్ని ఉన్నదా అన్నది ఇస్ ద స్టడీ క్వశ్చన్. సో ఇట్ హ్యాస్ గాట్ 4 components. ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ పక్ష, which is object of study or the locus of study, which is a pratyaksh pramana, and it is on the left side, which is vyapyam. Okay. And it indicates the example of parvata is the paksha. Okay. And it is known. Sadhyam annadi vyapakam, it is on the right side. It means conclusion, inference or anumeyam. And it is not available. Pratyaksham kaadu. ఇక్కడ మనం ఏంటి చేస్తున్నాం? The one you want to derive is అగ్ని ఉందా లేదా. సో అగ్ని ఇస్ ద సాధ్యం. Okay. థర్డ్ ఇస్ హేతువు. హేతువు అంటే కారణం ఆర్ రీజనింగ్. దిస్ ఇస్ ఆల్సో ప్రత్యక్ష అండ్ ఇట్ బిలాంగ్ ఇట్ కెన్ బి లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్స్. వ్యాప్యంలోకి వస్తుంది. అండ్ ఇక్కడ హేతువు ఇస్ పొగ ఆర్ ధూమము. ఇట్ ఇస్ ప్రత్యక్షం. అండ్ ద 4th కాంపోనెంట్ ఇస్ దృష్టాంతం. యథా అంటే ఏంటి? వీఆర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ ఆల్వేస్ ఎక్స్టర్నల్ టు ద ఎక్స్పీరియన్స్, టు ఎంక్వైరీ, ప్లేస్ ఆర్ సిచ్యువేషన్. దట్ ఈస్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ అ బారోడ్ వన్. సో ద అల్టిమేట్ దీని ఈ అనుమాన ప్రమాణం వల్ల ద ఎయిమ్ ఇస్ యు వాంట్ టు నో జగన్మిథ్యత్వాన్ని నిరూపించాలి ఇన్ కన్క్లూషన్స్. చాలా బాగా చెప్పారమ్మా. Probably one of the best samikshas we have heard so far in the recent times. I congratulate you for properly understanding and putting back in perfect words. Nice. Thank you. Thank you. బాగా చెప్పారా మౌల్య, బాగా చెప్పారు. He didn't miss anything, whatever I have told. I expect and I request all of you to keep that amount of focus whenever you are listening to this Mandukya, or for that matter, any Upanishad.
because these are very intricate things discussed by great sages of yesteryears. బ్రహ్మ విధులు చెప్పారు అంటున్నారు చూడండి. ఆ బ్రహ్మను తెలిసిన వాళ్ళు ఎంత నాలెడ్జబుల్గా ఉంటారు, వాళ్ళు చెప్పిన దానికి ఎంత అథారిటీ ఉంటుంది అనేది ఆలోచించి దాని గురువులో మనం పడడానికి మనం ఏ నిమిత్త మాత్రం నేర్చుకుంటున్నాం అనే భావనలో ప్రతి వాళ్ళు నిమ్న భావంలో ఆ నిమ్రతతో నేర్చుకోవాలి అనేటటువంటిది బోధన.